హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిహెచ్పి తెలుగు ట్యుటోరియల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫర్ లూప్. సో ఫర్ లూప్ గురించి చెప్పాలంటే మనకి వైల్ డు వైల్ గురించి తెలియాలి. సో కాబట్టి నేను ప్రీవియస్ క్లాసెస్ చెప్పాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, ఫర్ లూప్కి ఏమంటే తేడా, సో ఫర్ లూప్లో ఒకే లైన్లో మనం కోడ్ రాయచ్చు. అంటే ఒకటే ఒకటే లైన్ అన్నమాట. మామూలు వైల్ లూప్కి అయితే లెంత్ కోడ్ వస్తుంది, బట్ ఇక్కడైతే ఒకటే లైన్లో రాయచ్చు. అదేమన్నది చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ డూ వైల్ నేను చెప్పేశాను. ఫర్ లూప్, సో ఈ రెండు సేమ్ అనమాట. ఈ ఫర్ లూప్ వచ్చేప్పటికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనము ఫర్ అనే ఒక రాస్తాం. సో ఫర్ రాసి ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఇచ్చి, సో ఫస్ట్ ఇనిషియలైజేషన్ అంటే ఏమి, సో వేరియబుల్ ఇస్తాం. సో వేరియబుల్ ఇచ్చినాక దానికి కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ చెక్ చేసి అది కండిషన్ ఓకే అయితే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చేస్తాం. అది ఎలా అంటే, ఇప్పుడు ఒకవేళ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు నేను స్టేట్మెంట్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, బాగానండి. ఇప్పుడు ఫర్ వేరియబుల్ తీసుకున్నాను, ఇక్కడ కండిషన్ తీసుకున్నాను, ఇక్కడ ఇంక్రిమెంటా డిక్రిమెంటా తీసుకున్నాను. సో ఇది ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. సో మనం ఇప్పుడు నేను ప్రింట్ ఏమి ఇవ్వాలనుకున్నాను, ఎక్కువ ప్రేమ్ కుమార్ అని ఇవ్వాలి. సో ఇది సింగిల్ లైన్లో వచ్చేస్తుంది అనమాట. కోడ్ అనేది సింగిల్ లైన్ లెంత్లో రాదన్నమాట. సో మామూలుగా అయితే మనకి వైల్ లూప్ కానీ డూ వైల్ లూప్ కానీ లెంత్ వచ్చేది. మీరు గమనిస్తే ప్రీవియస్ వీడియో లెంత్ వచ్చేది. ఇది అట్లా కాదు, ఒకే లైన్లో వచ్చేస్తుంది. సో ఇక్కడే ఇనిషియలైజేషన్ ఇస్తాం, ఇక్కడే కండిషన్ ఇస్తాం, ఇక్కడే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఇస్తాం. సో ఈ ఫార్మాట్ మీకు ఐడియా ఉంది కదా? ఓకేనా? సో నేను ఇప్పుడు కోడింగ్లో చేసి చూపిస్తాను. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి. ఏది? ఫర్ లూప్ కదా. సో నేను ఫర్ లూప్ అని .php అని ఫైల్ క్రియేట్ చేస్తాను. సో ఇదంతా ఐడియా ఉంది కదా. సో ఇక్కడ మనం ఎలా ఓపెన్ చేయాలి, లోకల్ హోస్ట్ అని ఇచ్చేస్తే చాలు. లోకల్ హోస్ట్ ఇచ్చేసి కిందికి వస్తే ఫర్ లూప్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. మనం కోడ్ రాయాలి కదా. సో కోడ్ మీకు ఐడియా ఉంది. సో ఇదంతా మీకు ఐడియా ఉంది. ఓకే, సో ఫస్ట్ మనము మామూలుగా అయితే మనకి వైల్ లూప్లో ఫస్ట్ ఇనిషియలైజేషన్ అంటే వేరియబుల్ తీసుకుంటాం, బట్ ఇక్కడ అలా కాదు. ఫర్ లూప్లోనే ఇవ్వాలి మనం ఏదైనా సరే. ఎలా ఇవ్వాలంటే కంట్రోల్ ఏ చి వేరియబుల్ ఏ 1, ఇక్కడ సెమికోలన్ ఇవ్వాలి. సెమికోలన్ ఇచ్చినాక మళ్ళీ కండిషన్ ఏమి, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 10 అంటే 10 కన్నా. సో మళ్ళీ సెమికోలన్. ఇప్పుడు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. సో ఈ కండిషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఇంక్రిమెంట్ యూస్ చేయాలి. ఇంక్రిమెంట్ అంటే తెలుసు కదా. సో $A, సో వేరియబుల్ ఏ ఈక్వల్ టు వేరియబుల్ ఏ ప్లస్ 1, అంతే కదా. దీన్ని ఇంక్రిమెంట్ అంటారు. ఇప్పుడు మనం ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఎకో ఇక్కడ మనం కండిషన్ హలో ఫ్రేమ్ అని ఇచ్చాం. ఇది ఎన్నిసార్లు మనం చేయాలి అంటే, ఇక్కడ కండిషన్ ఫస్ట్ ఇనిషియలైజేషన్ 1 నుంచి 10 లోపే. సో ఈ కండిషన్ ఏంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో 10 లోపే ఉంటుంది. ఇది ఇంక్రిమెంట్ అనమాట. ఓకేనా? చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ బ్రేక్ ట్యాగ్ ఇద్దాం. సో బ్రేక్ ట్యాగ్ అంటే తెలుసు కదా, స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఓకే, ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ వచ్చేసి సెమికోలన్ ఇవ్వాలి. వచ్చేసిన హలో ప్రింట్. ఇప్పుడు మనము నెంబర్స్ ఇవ్వాలి, కౌంట్ ఇవ్వాలి కదా ఇక్కడ. సో 10 అని ఉన్నాయి కానీ పోయిన దాని మాదిరే, అంటే పోయిన ప్రీవియస్ క్లాస్ మాదిరే సేమ్ ఇలా కూడా ఇక్కడ డాట్ ఇస్తాం. డాట్ అంటే ఏమి, కన్కాటినేషన్. ఇక్కడ వచ్చేసి ఓపెన్ బ్రాకెట్, కొంచెం స్పేస్ ఇస్తే చాలు. ఇది చేస్తే ఇక్కడ 1 2లో వచ్చేస్తాం. ఓకే, ఇక్కడ ఈ ఇంక్రిమెంట్ ఇలా కూడా రాయొచ్చు. ఇలా తీసేసి జస్ట్ ప్లస్ అని ఇస్తే చాలు. ప్లస్ అని తెలుసు కదా, ప్లస్ అన్నా కూడా ఒకటే. ఇక్కడ ఇప్పుడు ఇలా ఇచ్చాను. ప్లస్ అంటే 1/1 ఇంక్రిమెంట్ కదా.
అలా కాకుండా మనం 2 లాగా చేయొచ్చు అనమాట. ఏ ప్లస్ 2 అంటే ఇంక్రిమెంట్ అనేది 2 లాగా అయిపోతుంది. ఇప్పుడు 1 తర్వాత ఒక 3 కదా, 3 తర్వాత ఇలా అలా. సో 3 కూడా ఇవ్వచ్చు. 3 ఇస్తే ఇవి వస్తాయి. సారీ 3 ఇస్తే ఇలా వస్తుంది 1 4 7 అంటే 3 గ్యాప్ అనమాట. ఓకేనా, అలానే ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను డిక్రిమెంట్ చేయాలి. డిక్రిమెంట్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఇక్కడ ఇనిషియలైజేషన్ వచ్చేసి మన వేరియబుల్ వచ్చేసి 10, స్టార్టింగ్ 10, ఎండింగ్ 1 కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే లెస్ దాన్ తీసేయాలి. లెస్ దాన్ తీసేసి గ్రేటర్ దాన్ ఇవ్వాలి. గ్రేటర్ దాన్ ఇచ్చేసి ఇక్కడ డిక్రిమెంట్ కదా, సో ఏ మైనస్ మైనస్ ఏ మైనస్ మైనస్ ఏ మైనస్ మైనస్ చూడండి 10 నుంచి 1 అర్థమైంది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.